ప్రపంచ పటంలో పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్ని గుండంలా మారింది. నిన్నటి వరకు క్షిపణుల మోతతో దద్దరిల్లిన ఇరాన్ నగరాలు ఇప్పుడు ఒక అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ ఆపరేషన్కు వేదిక కాబోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కేవలం ఇరాన్ను ఓడించడంపైనే కాదు, ఆ దేశం దగ్గర ఉన్న ప్రాణాంతకమైన యురేనియం నిల్వలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఒక భీకరమైన వ్యూహాన్ని రచిస్తోంది. దీనిని ఆధునిక యుద్ధ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ గా అభివర్ణిస్తున్నారు. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యాలు, అమెరికా వేస్తున్న ఎత్తుగడలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పెంటగాన్ వర్గాలు ఇప్పుడు ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇది ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకోవడం. ఇరాన్ ఒకవేళ అణ్వాయుధాన్ని తయారు చేస్తే అది ప్రపంచ శాంతికే ముప్పు అని భావిస్తున్న అమెరికా ఆ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు డూ ఆర్ డై అనే తరహా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఆపరేషన్ కోసం అమెరికా వందల సంఖ్యలో కాదు, ఏకంగా వేలాది మంది ప్రత్యేక సైనిక బృందాలను ఇరాన్ గడ్డపై మోహరించబోతోంది. ఇరాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్న అత్యంత భద్రమైన అణుశుద్ధి కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకోవడం ఈ వ్యూహం సారాంశం. ముఖ్యంగా ఇస్ఫహాన్, నతాంజ్ నగరాల్లో ఉన్న యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పుడు అమెరికా రక్షణ దళాల ప్రధాన లక్ష్యాలు. కానీ ఈ ఆపరేషన్ అనుకున్నంత ఈజీ కాదు. గతంలో ఈ అణు కేంద్రాలపై జరిగిన వైమానిక దాడుల వల్ల అక్కడ భవనాలు కుప్పకూలిపోయాయి. అత్యంత విలువైన యురేనియం, ఇతర సాంకేతిక సామాగ్రి ఇప్పుడు టన్నుల కొద్దీ శిథిలాల కింద కూరుకుపోయి ఉంది. ఆ శిథిలాలను తొలగించి ప్రాణాపాయం ఉన్న రేడియో ధార్మిక పదార్థాన్ని వెలికి తీయడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే. అమెరికా ప్రణాళిక ప్రకారం సుమారు 1000 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న రేడియో ధార్మిక పదార్థాన్ని అక్కడి నుంచి సురక్షితంగా తరలించాలి. రేడియో ధార్మికత అంటే కంటికి కనిపించని శత్రువు. అది సైనికుల ప్రాణాలను క్షణాల్లో తీయగలదు. అందుకే ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకమైన రోబోటిక్ పరికరాలను, రేడియేషన్ ప్రొటెక్షన్ సూట్లను అమెరికా సిద్ధం చేస్తోంది. ఒకవేళ తరలింపు సమయంలో చిన్న పొరపాటు జరిగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఈ ఆపరేషన్లో ఉన్న మరో పెద్ద సవాల్ ఇరాన్ సైన్యం. తమ అణు కేంద్రాల్లోకి అమెరికా బలగాలు ప్రవేశిస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలీబాహ్ హెచ్చరించినట్లుగా 70 లక్షల మంది ఇరానియన్లు ఆయుధాలు పట్టి అమెరికా సైన్యాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అమెరికా కమాండోలు కేవలం శిథిలాలతోనే కాదు, ఇరాన్ గెరిల్లా బలగాలతో కూడా భీకర పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇరాన్ తన యురేనియం నిల్వలను కేవలం ఉపరితల కేంద్రంలోనే కాదు, భూగర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న బంకర్లలో దాచి ఉంచి ఉండొచ్చు. నతాంజ్ కేంద్రం వంటి చోట్ల పర్వతాల లోపల నిర్మించిన ఈ బంకర్లను ఛేదించడం అమెరికా సైన్యానికి ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న బలమైన ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ అణు కార్యకలాపాలు ప్రారంభించకుండా చూడడం. బాంబులతో కేంద్రాలను ధ్వంసం చేయడం వేరు, అక్కడి ముడి పదార్థాన్ని పూర్తిగా ఎత్తుకుపోవడం వేరు. ఒక్కసారి యురేనియం అమెరికా చేతికి చిక్కితే ఇరాన్ అణు కలలు శాశ్వతంగా సమాధైనట్లే. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒక సార్వభౌమ దేశంలోకి చొరబడి ఇలాంటి ఆపరేషన్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కొందరు వాదిస్తుంటే, అణుముప్పు నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి ఇది తప్పనిసరి అని అమెరికా మిత్రపక్షాలు అంటున్నాయి. యుద్ధ రంగంలో క్షిపణుల మోత వినబడుతుంటే నిశ్శబ్దంగా సాగే ఈ అణువేట ప్రపంచ గమనాన్ని మార్చబోతోంది. అమెరికా సైన్యం ఆ శిథిలాల నుంచి యురేనియంను వెలికి తీయగలదా? ఇరాన్ ప్రతిఘటనను తట్టుకుని ఈ మిషన్ విజయవంతం అవుతుందా, లేక ఇది మరో భారీ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. ఆకాశంలో నిఘా డ్రోన్లు తిరుగుతున్నాయి. భూమిపై ప్రత్యేక బలగాలు పహారా కాస్తున్నాయి. గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ ఆపరేషన్ ఫలితం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే మనం మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది అణు విస్ఫోటనంలా మారి పశ్చిమాసియాను శ్మశానంగా మార్చే ప్రమాదం కూడా ఉంది.